కౌశికి ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చి మేడం అని పిలవగానే జగదాత్రి ఎవరు మీరు అని అడుగుతూ ఉండగా, మేడం మీరు మీ బాబు మధుకర్ బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్నారు కదా మేడం అని కౌశికిని అడుగుతూ ఉంటాడు అతను. అవును అని కౌశికి సమాధానం చెప్పేలోపే, ఏంటి కౌశికి, ఆ బాబు మీ బాబు కాదని తెలిసి కూడా బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్నారా, ఎందుకు ఇదంతా అని నిలదీసినట్టు మాట్లాడుతూ ఉండగా, ఇంకా అది ప్రూవ్ అవ్వలేదు కదా పిన్ని గారు అని జగదాత్రి అడ్డుపడబోతూ ఉండగా, మీకు అర్థం కాకపోయినా డిఎన్ఏ టెస్ట్లో బయటపడింది కదా, మీకు అర్థం కావట్లేదు అంతే అని నిషి చులకనగా మాట్లాడుతూ ఉండగా, జగదాత్రి ఆ బాబు ఎవరి బాబో ఇక్కడ అందరికీ తెలుసు, కానీ అది ప్రూవ్ చేయడానికే కదా మేము టైం అడిగింది అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక ఆదిలక్ష్మి కోపంగా, ఓ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే బాబు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనగానే అతను వెళ్ళిపోతాడు. ఇక దాంతో కౌశికి బాధగా ఏడుస్తూ ఉండగా, ఏమైంది వదినా అని జగదాత్రి అడుగుతూ ఉండగా, ఒక్కసారి అతను వెళ్ళి ఆఫీస్లో ఇప్పుడు జరిగిందంతా చెప్తే ఆ తర్వాత మధుకర్ మాకు పుట్టిన కొడుకని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది జగదాత్రి అని బాధగా చెప్తూ ఉంటుంది కౌశికి. మీ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేలా నేను చేస్తాను వదినా అని జగదాత్రి మాటిచ్చి కేదార్కి ఏదో ప్లాన్ చెప్తుంది. అలాగే అని నవ్వుతూ తల ఊపుతూ ఉంటాడు కేదార్. ఇక ప్లాన్లో భాగంగా బూచీకి చిన్న పిల్లాడి వేషం వేసి నాటకం స్టార్ట్ చేస్తుంది ఈ జగదాత్రి. ఇక మధుకర్కి బర్త్ సర్టిఫికేట్ వస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.